అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అఖండ 2 తర్వాత బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ ఏంటి బ్రో ఈ మూవీ పేరు ఇంత సింపుల్గా ఉంది అని అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. చాలామంది బాలయ్య ఫ్యాన్స్ ఏమని చెప్తా ఉన్నారంటే, సింహ పేరు వచ్చేటట్టు ఏదైనా పవర్ఫుల్ సినిమా పేరు అయితే పెట్టండి. ఈ సినిమా పేరు కరెక్ట్గా లేదు, బాగలేదు, అసలు చాలా రొటీన్‌గా ఉంది అనైతే బాలయ్య ఫ్యాన్స్ అయితే గోపీచంద్ మలినేనికైతే చెప్తా ఉన్నారంట. దీని గురించి మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. నిజంగా బ్రో, అసలు బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇలాంటి మూవీ వస్తుందనైతే మనమైతే ఎక్స్‌పెక్టే చేయల. అంటే వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిండే 3 ఫిల్మ్సు అసలు బ్లాక్ బస్టర్ హిట్‌లయితే కొట్టినాయి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద హిట్లు. కానీ వీళ్ళ కాంబినేషన్‌లో ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు అనుకోలేదు. అంటే ఇంకా బ్రేక్ ఈవెన్‌కి 40,00,00,000 అయితే కావాలంట. 40,00,00,000 వచ్చే మూవ్‌మెంట్ అయితే కనిపిస్తా ఉండలా. చాలా అంటే చాలా దారుణంగా కలెక్షన్స్ అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. నిజంగా వీళ్ళ కాంబినేషన్‌లో ఇలాంటి సినిమా అయితే వస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ వచ్చింది, ఏం చేసేకయ్యలేదు. కానీ ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ, అందరికీ తెలుసు. అంటే వీళ్ళిద్దరి లాస్ట్ మూవీ వచ్చి 'వీరసింహారెడ్డి', అది హిట్ అయితే అయింది. కానీ ఈ సినిమాకి అంటే ఇది రాజుల కాలం కథ అంట ఇది. రాజుల కాలం కథతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది బాలయ్యతో గోపీచంద్ మలినేని. ఈ సినిమాకి సింపుల్‌గా 'మహారాజా' అనే పేరైతే పెట్టినారట. 'మహారాజా' అంటే ఇది ఎవరికీ ఇష్టం కాదు. అవునా కదా! ఎవరికి ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. అంటే సినిమా యూనిట్ ఎక్కడ ఈ సినిమా పేరునైతే ప్రస్తావించలేదు. ఈ సినిమా యూనిట్ ఎక్కడ అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో బాలయ్య తర్వాత గోపీచంద్ మలినేని మూవీ వస్తుంది గదా! ఆ మూవీ పేరు 'మహారాజా' అని చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా పేరైతే బాగలేదు, చాలా రొటీన్‌గా ఉంది. పేరైతే మార్చండి. అంటే ఆ సినిమా పేరులో 'సింహ' వచ్చేటట్టు ఏదైనా పవర్‌ఫుల్ సినిమా పేరు పెట్టండని చాలామంది బాలయ్య ఫ్యాన్స్ అయితే గోపీచంద్ మలినేనికైతే చెప్తా ఉన్నారంట. చూద్దాం. ఇది అంటే బాలయ్య ఆల్రెడీ రాజుల కాలం స్టోరీలయితే చేసినాడు. ఇది మళ్ళీ రాజుల కాలం స్టోరీ అంటే ఏమవుతారా అనిపిస్తుంది నాకైతే. ఈ సినిమాలో హీరోయిన్ వచ్చి నయనతార అంట. ఆల్రెడీ 'సింహాలో' ఇచ్చింది. తర్వాత 'శ్రీరామరాజ్యమా' దాంట్లో అనుకుంటా. ఈ 2 సినిమాల్లో అయితే హీరోయిన్‌గా అయితే ఇచ్చింది నయనతార. ఇది మూడో సినిమా అవుతుంది బాలకృష్ణకి నయనతార ఇచ్చే సినిమా నాకు తెలిసి. ఇంకా వేరే సినిమాల్లో వచ్చిందేమో నాకు తెలీదు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి అంటే మామూలు కమర్షియల్‌గా కాకుండా పీరియడ్ జోనర్‌లో తీయాలనైతే ట్రై చేస్తున్నాడంట. ఈ సినిమా బాలయ్యకి ఒక పెద్ద హిట్ కావాలనైతే మనమైతే కోరుకుందాం. దేని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఈ సినిమాకి ఏ పేరు పెడితే బాగుంటుంది కామెంట్ అయితే చేయండి. బై బై.